అందరికీ ప్రైజ్ లార్డ్. కర్ణాటక రాష్ట్రంలో ఒక కొత్త బిల్ని ప్రవేశపెట్టారు. అదేంటి అన్న వివరాలు నేను చెప్తాను. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ని 2025వ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా ఈ బిల్ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం డిసెంబర్ 3, 2025 సంవత్సరంన ఒక మంచి బిల్లుని ప్రవేశపెట్టింది. దాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదించేసింది కూడా. ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ 8 నుంచి ఆ బిల్ అమల్లోకి రానుంది. అంటే 2 రోజుల క్రితం నుంచి ఆ బిల్లు అమల్లోకి వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పుడు అమల్లో ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వేషపూరితమైనటువంటి, అంటే మత సామరస్యాన్ని చెడగొడుతూ వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ పైన చర్య తీసుకోవటానికి, యాక్షన్ తీసుకోవటానికి అమలు చేసినటువంటి బిల్ ఇది. జాతి, మత, కులం మీద వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధముగా, కించపరిచే విధముగా ఎవరు మాట్లాడినా ఆ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో సెక్షన్ 196 ప్రకారంగా వారు శిక్షింపబడతారు. కమ్యూనిటీల పరంగా ఏవైనా కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టులు కానీ, లేదంటే ఆ పోస్టులు పెట్టిన వారిని ప్రోత్సహిస్తూ ఎవరైనా కానీ ముందుకు వస్తే అలాంటి వారికి సెక్షన్ 356 ప్రకారంగా శిక్ష పడుతుంది. సెక్షన్ 353 ప్రకారంగా వారు శిక్షింపబడతారు. ఇలాంటి చట్టం, ఇలాంటి బిల్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చాలా అవసరం. ఈ 2025కి ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాన్ని, ఇలాంటి సెక్షన్స్ని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రానికి ఉంది అని నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుని, నేను ఒక క్రైస్తవ సంఘ కాపరిని, నేను ఒక పాస్టర్ని, నేను ఒక సేవకుడిని, నేను ఒక స్వార్థికుడిని, నేను ఒక క్రైస్తవుణ్ణి, ఒక సామాన్యుడిగా నేను ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని, ఒక దళితుణ్ణి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఒక మంచి బిల్, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి బిల్ని తీసుకొచ్చారు. అద్భుతమైన ఆలోచన వాళ్ళది, నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ కర్ణాటక ప్రభుత్వానికి. ఇలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఆలోచించగలిగితే ఈ మత సామరస్యాన్ని చెడగొట్టే వారి నోటికి టేబుల్ పడిపోతాయి, వారి నోటికి మూతలు పడతాయి. ఎందుకంటే ఈ చట్టం ఈరోజు చాలా అవసరం. మీకు తెలుసు, ఒకరి మతాన్ని ఒకరు ఎలా దూషించుకుంటున్నారు, ఒకరి మత విశ్వాసాన్ని ఒకరు ఎలా కించపరుచుకుంటున్నారు, ఒకరి మత గ్రంథాన్ని ఒకరు ఎలా హేళన చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం లిటరల్గా చూస్తున్నాం కదా. ఈరోజు చూస్తూ ఏం చేస్తున్నాం? ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఒకరి దేవాలయం మీద ఒకరు దాడులు చేయటం, ఒకరి మతాన్ని ఒకరు హేళన చేసుకోవడం, ఇవన్నీ ఆగిపోవాలంటే కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి బిల్ మన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద ఉంది. ఎందుకంటే అప్పుడే కదా అందరూ క్రిస్టియన్, ముస్లిం, హిందూ బాయిగా బ్రతకగలుగుతాం. ఆ చట్టం ఒకటి కావాలి. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, దళితులు ఈ వివక్షని బాగా ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా దీంట్లో కూడా క్రైస్తవులు అని చెప్పగలను. క్రైస్తవులు ఎంత దాడులకు గురవుతున్నారంటే, ఎలాంటి కించపరచటానికి గురవుతున్నారంటే, నోటికొచ్చినట్టు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులను ఆడేసుకుంటున్నాడు. నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు క్రైస్తవులు. ఇలాంటి చట్టం ఒకటి వస్తే, ఒకవేళ క్రైస్తవులు ఎవరైనా ఇతర మతస్థుల్ని, ఇతర మత గ్రంథాలని, ఇతర మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలని తక్కువ చేసి మాట్లాడితే ఇటు క్రైస్తవులకి శిక్ష పడుతుంది. ఎవరైనా బైబిల్ గురించి, బైబిల్ దేవుడి గురించి, యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి
తక్కువ మాట్లాడితే పరమతస్థులు వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి చట్టం ఒకటి అమల్లోకి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎవరి మతాన్ని తక్కువ చేసి కానీ, ఎవరు ఎవరి దేవాలయాల మీద దాడులు చేయటం కానీ, ఎవరు ఎవరి మీద దాడులు చేయటం కానీ జరగకుండా ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి గ్రంథాన్ని వాళ్ళు, ఎవరి విశ్వాసముల వాళ్ళు ముందుకెళ్తారు తప్ప పరమతస్థుల జోలికి వెళ్ళరు. ఇది చాలా అవసరం. హ్యాట్స్ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్. మన గవర్నమెంట్ కూడా, మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్ కూడా ఆలోచించగలిగితే ఇప్పటికే ఎక్కువైపోయాలంటే విద్వేషాలు క్రైస్తవులకి, హైందవులకి, ముస్లింలకి మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కేవలం వీటి కోసమే వాడుకోవడానికి కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కేవలం మతాల్ని రెచ్చగొట్టడానికి, కేవలం మతాల్ని విమర్శించటానికి, కేవలం బైబిల్ని తిట్టడానికి, కేవలం భగవద్గీతను తిట్టడానికి, కేవలం హైందవుల్ని తిట్టడానికి కొంతమంది, క్రైస్తవుల్ని తిట్టడానికి కొంతమంది, కేవలం ఇలాంటి దుర్మార్గులు భారతదేశంలో భారతీయులుగా పిలవబడుతూ కూడా ఇంకొక మతం అంటే పడకుండా, క్రైస్తవులు అంటే ఈ మతం పడదు, ఈ మతం అంటే క్రైస్తవులకు పడకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఆ మతాన్ని తిడుతూనే ఉంటారు ఉదయం లేచే దగ్గర నుంచి. వాళ్ళని ప్రోత్సహిస్తూ కామెంట్స్ పెడతారు కొంతమంది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ హైందవులు, ముస్లింలు, క్రిస్టియన్లని కాదు, ఎవరు ఎవరిని విమర్శించినా అది చట్టపరంగా వారు శిక్షకు అర్హులు, శిక్షార్హులు. నేను ఒకటే దయచేసి ప్రాధేయపడుతూ చెప్తున్నాను, అలాంటి చట్టం ఒకటి వస్తే మనకు కూడా బాగుంటుంది. ఇటు హైందవుల్ని తిట్టే పాస్టర్లు నోరు మూసుకుంటారు, క్రైస్తవుల్ని తిట్టే హైందవ పెద్దలుగా పిలవబడే వాళ్ళు నోరు మూసుకుంటారు, ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటారు శుభ్రంగా. ఇలాంటి చట్టం వస్తే ఇక క్రైస్తవులకి, హైందవులకి మధ్యలో ఉన్నటువంటి ఈ రచ్చ, ఈ గొడవ, ఈ విద్వేషాలు, ఈ వ్యతిరేకత, ఈ ప్రతికూలతలు అన్నీ పోతాయి. ఎవరి పాటికాళ్ళు ఇలాంటి కాగ్నిజబుల్ యాక్షన్ తీసుకురావాలి. అంటే ఎవరైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, మతాల్ని రెచ్చగొడుతూ కానీ, మతాల్ని కించపరుస్తూ కానీ వ్యాఖ్యలు చేసినా, ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ మతానికి చెందిన వాడైనా ఇమ్మీడియట్గా వాడిని నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద రిమాండ్కు పంపించే విధంగా చట్టాలు రావాలి. ఈరోజు కర్ణాటకలో వచ్చినట్టుగా మనకు కూడా చట్టాలు రావాలి, కొన్ని సెక్షన్స్ రావాలి. నేను నా క్రైస్తవుడని నేను వెనకేసుకురావటం కాదు, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఇతర గ్రంథాలతో మీకేం పని? ఇదే నేను అడుగుతున్నా. హైందవులనైనా క్రైస్తవులనైనా, సార్ మీ భక్తి మీరు చేసుకోండి, మీ దేవుళ్ళని మీరు పూజించుకోండి, మీ గ్రంథాలను మీరు చదువుకోండి, మీ గుళ్ళకి మీరు వెళ్ళండి. మీరు క్రైస్తవులైతే మీ దేవుని మీరు పూజించుకోండి, మీరు క్రైస్తవులైతే మీ చర్చలు మీరు ఆరాధనలు చేసుకోండి. ఇతర మత గ్రంథాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? హైందవ మత గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అందులోని లొసుగులు, అందులోని తప్పులు నీకెందుకు? నీకేం పని? మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు ఇతర మత గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పుల్ని, లొసుగుల్ని వెతికి చూపించమన్నాడు నీకు. ఎవడికి మాత్రం కోపం రాదు? రెచ్చగొట్టడం కాదా ఇది? దీనివల్ల చాలామంది అమాయకపు క్రైస్తవులు నష్టపోతున్నారు. అలాగే హైందవులు పెద్దలుగా వ్యవహరిస్తున్న కొంతమంది స్వార్థపరులు ఉదయం లేచిన దగ్గర నుంచి బైబిల్ని తిట్టడం, క్రైస్తవుల్ని తిట్టడం, చర్చిల్ని తిట్టడం, యేసుప్రభుని తిట్టడం. మరి మీరు తిట్టే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో తిట్టే వాళ్ళు ఉన్నారు. మీ వలన, ఈ పెద్దల వలన అమాయకపు ప్రజలు, అటు హైందవులు కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, నష్టపోతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇలాంటి చట్టం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి సార్. ఇది నా రిక్వెస్ట్ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇలాంటి చట్టం వస్తే ఎవ్వరు నోరు తెరిచి మా పరమతాన్ని తక్కువ చేసి మాట్లాడరు సార్. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎవ్వరు నోరు తెరవరిక. ఇలాంటి వ్యతిరేకతలు, గొడవలు, దూషణలు ఏమి ఉండవు. శుభ్రంగా ఎవరి భక్తులు చేసుకుంటారు. కర్ణాటక ప్రభుత్వం ఆలోచించింది. ప్రత్యేకంగా ఈ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవుల్ని తక్కువ చేసి మాట్లాడటం, కించపరచటం, వీటన్నిటినీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని
అందరికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈరోజు. మనం ఎందుకు తీసుకురాకూడదు ఈ చట్టాన్ని? మన రాష్ట్రం కూడా భారతదేశంలోనే కదా ఉంటుంది. ఎందుకు ఇలాంటి చట్టం కోసం మనం ఆలోచించకూడదు? దయచేసి ఆలోచిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి చట్టం మనకు చాలా ప్రాముఖ్యం. ఇలాంటి చట్టం మనకు చాలా అవసరం. కాబట్టి మరొక్కసారి కర్ణాటక ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఇలాంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే సంవత్సరం మీరు చూసుకోండి, 2022 నుంచి బాగా ఎక్కువైపోయాయి. ఒకరి మతాన్ని ఒకరు దూషించడం, ఒకరి గ్రంథాన్ని ఒకరు తిట్టడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. వీళ్ళని ఆపేదెవరు? వీళ్ళని అరికట్టేదెవరు? కొంతమంది పనికిమాలిన వెధవలు కేవలం ఈ దృష్టితోనే ఛానళ్ళు పెట్టుకున్నారు. హైందవుల్ని క్రైస్తవులు తిట్టాలంటే ఒక ఛానల్, క్రైస్తవులు హైందవులను తిట్టడానికి ఒక ఛానల్ పెట్టుకొని ఆ అమాయకపు ప్రజల్ని బలి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరెవరైతే మతాల్ని దూషించడానికి ఛానల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా, కఠినంగా ఏ హైందవులు పాస్టర్ని తిట్టినా కఠినంగా శిక్షింపబడాలి. ఏ పాస్టరు హైందవ దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడినా, హైందవ గ్రంథాల గురించి మాట్లాడినా కఠినంగా శిక్షింపబడే విధంగా సార్ ఒక చట్టం తీసుకురండి. అప్పుడు అందరూ నోరు మూసుకుంటారు. భయం అందరికీ వస్తుంది. న్యాయవంతంగా ఎవడి దేవుణ్ణి వాడు ఆరాధించుకుంటాడు. థ్యాంక్ యూ.